రెంటచింతల మండలం రెంటలకు చెందిన వైసీపీ రాష్ట్ర యోజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నగులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డితో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఫోన్ సంభాషణలో భాస్కర్ రెడ్డి మనవాళ్లే చంపేశారు అంటూ పలుమార్లు ప్రస్తావించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం జగన్ క్షమాపణ చెప్పి సంభాషణను ముగించినట్లు కూడా సమాచారం. మరోవైపు ఈ హత్యకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి వర్గాల మధ్య కొనసాగుతున్న వర్గపోరే కారణమని మృతుడి మామ ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాజకీయంగా చర్చ మొదలైంది. కారు వెనకోటి ముందు ఒకటి పాలయ్యి కారుతో గుద్ది కారం వెళ్ళారు పడంగా గొంతుగా వేశారు. మనోళ్ళే మనుషులు కూడా తెలియదు. మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే అందరం బట్టి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే సొంతోళ్ళే దొరకలే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సొంత మనవడు భాస్కర్ వాళ్ళ అన్న మనవడు.